హలో సనాబ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా, సిద్రా చైన్కి సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. సిద్రా చైన్ కాయిన్ అనేది మనము ఈజీగా వాలెట్ టు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశా, బట్ అప్పుడు అవ్వలేదు అనమాట. సో రీసెంట్లీ అప్డేట్ అయితే తీసుకొచ్చారు సిద్రా చైన్ ప్రాజెక్ట్ వాళ్ళు. సో కేవైసీ అవ్వకపోయినా ఏరే వాళ్ళ దగ్గర నుంచి మనము కాయిన్స్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట. మనం కొనుక్కున్న కాయిన్స్ ఏరే వాళ్ళకు కూడా సేల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మన సిద్రా చైన్ వాలెట్లోకి వస్తాయి. అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసి అందులోకి రిసీవ్ చేసుకోవాల్సిన పని లేదనమాట. చాలామంది మిటామాస్క్ వాలెట్లో మనము కాయిన్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి సేల్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో మిటామాస్క్ వాలెట్ కూడా అవసరం అయితే లేదు, అని అలాగే సేఫ్వాల్ వాలెట్ కూడా అవసరం అయితే లేదు. నేను ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ నుంచి నేను సేఫ్వాల్ వాలెట్ ద్వారా నేను ట్రాన్సాక్షన్ అనేది చేస్తూ ఉన్నాను. సో రీసెంట్లీ నేను ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ వచ్చిన తర్వాత ఈ ఫిబ్రవరి 1వ తారీఖున అయితే వచ్చింది. ఇది సిద్రా చైన్ కాయిన్కి సంబంధించి అప్డేట్. సిద్రా చైన్ వాలెట్లోకి మనము కాయిన్స్ అనేవి తెప్పించుకోవచ్చు. అక్కడి నుంచే మనము కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కేవలం మనం కొనుక్కున్న కాయిన్స్ మాత్రమే మనము ఎవరి దగ్గర నుంచి అయితే బై చేస్తామో కాయిన్స్, ఆ కాయిన్స్ మాత్రమే సో ఏరే వాళ్ళకు సేల్ చేసుకోవచ్చు. అంతేకాని మనం క్లెయిమ్ చేసుకున్న టోకన్స్ మాత్రం సేల్ చేయలేము అనమాట. కేవైసీ అవ్వాల్సిందే. అలాగే రిఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్ కూడా మనము సేల్ చేయలేము, అది కూడా కేవైసీ అయిన తర్వాతనే. సో అర్థమైందిగా, కేవలం మనం ఎవరి దగ్గర నుంచి అయినా బై చేస్తే కనుక ఆ కాయిన్స్ మాత్రం ఏరే వాళ్ళకు మనం సేల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు అనమాట. ఈజీగా వాలెట్ టు వాలెట్ సిద్రా చైన్ వాలెట్ నుంచి సిద్రా చైన్ వాలెట్కి కాయిన్స్ అనేవి రిసీవ్ అవుతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఎలా అవుతాయి అనేది మీకు లైవ్లో స్టెప్ బై స్టెప్ సిద్రా చైన్ అకౌంట్ అనేది నా దగ్గర 2-3 అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి నేను లైవ్ ప్రూఫ్ మీకు ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి స్టెప్ బై స్టెప్ గైడ్ చేసే క్లియర్ కట్గా గైడ్ చేసే ఛానల్ అంటే మన ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే. అదర్ యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్ కట్గా ఎవ్వరు చూపించరు. అందుకని ప్రతి ఒక్కరూ మీరు రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా కానీ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో అర్థమైందిగా, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా, ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది మన వీడియోస్. సో మీ గ్రూప్లో కూడా షేర్ అయితే చేయండి, చాలామందికి యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో సిద్రా చైన్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్, మీ పేరు, మీ యూజర్ నేమ్, మీరు సిద్రా చైన్ అకౌంట్లో ఎప్పుడైతే రిజిస్టర్ అయితే అయ్యారో ఆ డేట్ అయితే కనిపిస్తుంది. పక్కన ఇక్కడ రిఫరల్స్ అయితే కనిపిస్తాయి. మీ రిఫరల్ ద్వారా ఎంతమంది రిజిస్టర్ అయితే అయ్యారో ఆ నెంబర్ ఆఫ్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో నాది సెకండ్ అకౌంట్ అనమాట. ఇది ఫస్ట్ అకౌంట్లో 1000 మంది పైగా మెంబర్స్ అయితే ఉన్నారు. సెకండ్ అకౌంట్లో జస్ట్ 4 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. అలాగే పైకైతే స్క్రోల్ చేయండి. పైకైతే స్క్రోల్ చేసిన తర్వాత వాలెట్ ఓవర్ వ్యూ అని ఉంటుంది. అలాగే డైలీ టోకన్స్ క్లెయిమ్ అని ఉంటుంది కదా. ఇక్కడ ఈ సెకండ్ అకౌంట్లో వచ్చేసి 98 కాయిన్స్ మాత్రమే ఇక్కడ క్లెయిమ్ అయితే చేశాను నేను. ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, జస్ట్ 98 కాయిన్స్ మాత్రమే క్లెయిమ్ అయితే చేశా. అలాగే ఇక్కడ బ్యాలెన్స్ ఎస్డిఏ అని కనిపిస్తుంది కదా, 352 కాయిన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఈ 352 కాయిన్స్ వచ్చేసి మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి నా అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ అయితే చేయించుకున్నాను అనమాట. కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళు కాని వాళ్ళందరికీ పంపించుకోవచ్చు అనమాట. సో కాని వాళ్ళు కూడా కొనుక్కున్న తర్వాత ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరి దగ్గర అయితే ఎస్డిఏ కాయిన్స్ అయితే ఉంటాయో సిద్రా కాయిన్, ఆ కాయిన్స్ అనేవి కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కున్న తర్వాత ఆ కాయిన్స్ మళ్ళీ మన వాలెట్ నుంచి వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మా ఫ్రెండ్ది కేవైసీ అయింది కాబట్టి సో అతని దగ్గర నుంచి నేను అతని వాలెట్లో ఉన్న కాయిన్స్ 400 కాయిన్స్ నేను ట్రాన్స్ఫర్ అయితే చేయించుకున్నా. నాది కేవైసీ అయితే అవ్వలేదు కదా. సో కేవైసీ కాకపోయినా మన వాలెట్కి కాయిన్స్ అనేవి రిసీవ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి 352 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 352 కాయిన్స్లో నేను 300 కాయిన్స్ అనేవి లైవ్ ప్రూఫ్ మీకు ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ కింద వాలెట్ అని ఉంది కదా, వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. వాలెట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేరు అయితే కనిపిస్తుంది. అలాగే కాయిన్స్ అనేవి కనిపిస్తాయి, ఎస్డిఏ అని. సో వాలెట్ అనేది కనిపిస్తుంది. ఈ వాలెట్ అడ్రస్ అనమాట, క్యూఆర్ కోడ్ వాలెట్ అడ్రస్, పక్కన కాపీ అని ఉంటుంది. కాపీ చేసుకొని ఎవరికైనా మీరు పంపించవచ్చు అనమాట. మీ వాలెట్ అడ్రస్ ఇది, పైలో వాలెట్ అడ్రస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ సిద్రాకి సంబంధించి వాలెట్ అడ్రస్ అనమాట ఇది. సో ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి సో మీరు వాట్సాప్ చేస్తే కనుక వాళ్ళు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ సిద్రా డిజిటల్ అసెంట్ అని ఉంది కదా, సిద్రా డిజిటల్ అసెంట్ దగ్గర ఉన్న కాయిన్స్ మాత్రమే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా మనము సేల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కింద సిద్రా టోకన్స్ అని ఉన్నాయి కదా, కింద రిఫరల్ టోకన్స్ అని ఉన్నాయి కదా. ఈ సిద్రా టోకన్స్, రిఫరల్ టోకన్స్ ఈ రెండు మనము సేల్ చేయలేము. మనకు కేవైసీ అయిన తర్వాతనే సేల్ చేయగలం. అప్పుడు దాకా మనము
ఏం చేయలేము అనమాట. సిద్రా టోకన్స్, రిఫరల్ టోకన్స్ ఈ రెండు మనము ఎవరికి సేల్ చేయలేము అనమాట. కేవైసీ అయ్యే వరకు ఎవరికి సేల్ చేయలేము అనమాట. కేవలం సిద్రా డిజిటల్ అసెంట్ SDA అని ఉంది కదా, ఇక్కడ ఉన్న కాయిన్స్ మాత్రం ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అవతల వాళ్ళకు కేవైసీ అవ్వకపోయినా అయినా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో అవతల కేవైసీ కాని వాళ్ళకి కూడా నేను నా ఫస్ట్ అకౌంట్ అయితే ఉంది అని చెప్పాను కదా, ఆ ఫస్ట్ అకౌంట్కి మీకు ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను. సో జస్ట్ నేను బ్యాక్ అయితే వచ్చి వాట్సాప్ అయితే ఓపెన్ చేసి, సో ఫస్ట్ అకౌంట్కి సంబంధించి వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కాపీ అయితే చేసుకొని, సో బ్యాక్ అయితే వచ్చి, సో ఇక్కడ కింద సెండ్ అని ఉంది కదా, ప్రొఫైల్ పక్కన సెండ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది 352 కాయిన్స్. సో ఇక్కడ యూజర్ నేమ్, అడ్రస్ ఆర్ ఈమెయిల్ ID అండ్ స్కాన్ కూడా ఉంటుంది. ఇక్కడ QR కోడ్ స్కాన్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు అనమాట. ఫోన్పే, గూగుల్ పే మాదిరిగా సేమ్. సో యూజర్ నేమ్ ద్వారా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వాలెట్ అడ్రస్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో బెస్ట్ వాలెట్ అడ్రస్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. నేను ఇందాక వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేశాను కదా, ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. పేస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్, కింద సెండ్ అని ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ నా ఫస్ట్ అకౌంట్కి సంబంధించి ప్రొఫైలు, నేము, యూజర్ నేమ్ అది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎన్ని కాయిన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను 300 కాయిన్స్ అనుకోండి, 300 కాయిన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెండ్, కింద సెండ్ అని ఉంది కదా, సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ అని ఉంటుంది, పేరు, యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఎవరికైతే మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయగానే ఇలా యారో మార్క్ కనిపిస్తుంది అనమాట, సెండింగ్ SDA అని. సో 300 SDA ఈ యూజర్స్కి, మోమిన్ అబ్దుల్లా ఈ యూజర్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి అనమాట. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. చూశారు కదా. సో ఇక్కడ లైవ్లో మీకు చూపించాను కదా, మస్తాన్ 3711 ఫ్రమ్ 2 వచ్చేసి అబ్దుల్లా. సో 2 అకౌంట్స్ నావే, డిఫరెంట్ నేమ్తో నేను అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాను అనమాట. పైలో కూడా అలాగే చేసా. సో మస్తాన్ నుంచి అబ్దుల్లాకి 300 కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అయ్యాయి ఇక్కడ. సో అర్థమైందిగా. ఇక్కడ మళ్ళీ క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేయండి ఒకసారి. రీఫ్రెష్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ఇక్కడ షేక్ మస్తాన్ పేరు దగ్గర నుంచి. సో 352 కాయిన్స్లో 300 కాయిన్స్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేసాం కదా, జస్ట్ ఇప్పుడు 52 కాయిన్స్ మాత్రమే మిగిలితే ఉన్నాయి. సో ఇక్కడ పక్కన అసెంట్ పక్కన ఇక్కడ కింద ట్రాన్సాక్షన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ చెక్ చేసుకోండి ట్రాన్సాక్షన్. నేను చాలామందికి టెస్ట్ చేశాను. ఫస్ట్లో కేవలం మనం కొనుక్కున్న కాయిన్స్ మాత్రమే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. మనం క్లెయిమ్ చేసుకున్న టోకన్స్, రిఫరల్ ద్వారా వచ్చిన టోకన్స్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వవు అనమాట. సో ఇక్కడ నేను టెస్ట్ అయితే చేసా, చాలామందికి డిఫరెంట్ మా ఫ్రెండ్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయితే చేసి చూసా అనమాట. ఎక్స్పెరిమెంట్ అయితే చేసా, నిజంగా ట్రాన్సాక్షన్ అవుతుందా లేదా, ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది కేవైసీ అయినా అవ్వకపోయినా చూద్దామని ట్రై చేశా. అందరికీ అవుతూ ఉన్నాయన్నమాట. సో నేను ఎప్పుడు చేశానంటే ఇక్కడ చూడండి, డేట్ ఉంది కదా ఇక్కడ, ఫస్ట్ వచ్చేసి 100 కాయిన్స్ చేసా. ఈ ఫిబ్రవరి 2వ తారీఖు అయితే చేశా. ఫిబ్రవరి 2వ తారీఖున 2 కాయిన్స్, 4వ తారీఖున 300 కాయిన్స్, 6వ తారీఖున 400 కాయిన్స్, 6వ తారీఖున ఇంకొక 700 కాయిన్స్, మళ్ళీ 9వ తారీఖున 2 కాయిన్స్, 9వ తారీఖున 2 కాయిన్స్, మళ్ళీ 9వ తారీఖున 2 కాయిన్స్. వాళ్ళ వాలెట్ నుంచి నా వాలెట్కి, వాళ్ళ వాలెట్ నుంచి నా వాలెట్కి ఇలా ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. వెళ్తాయా లేదా అనేది ఎక్స్పెరిమెంట్ చేసాము. సో ఇలా ట్రాన్సాక్షన్ అనేది అవుతూ ఉన్నాయి. కేవైసీ అయినా అవ్వకపోయినా ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం కొనుక్కున్న కాయిన్స్, రిఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వవు. కేవలం మనం కొనుక్కున్న కాయిన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా. వీలైనంత వరకు మీరు కాయిన్స్ తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతూ ఉన్నాయి, 20 నుంచి 25 రూపాయల లోపు దొరుకుతూ ఉన్నాయి అనమాట. సో మీరు వీలైనంత వరకు కొనుక్కొని పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, వీలైనంత వరకు కొనుక్కొని పెట్టుకోండి. పైకి మేము ఇలాగే చేసాం బై మిస్టేక్. అప్పుడు తెలియక చాలామంది 20 రూపాయలు 30 రూపాయలకి తీసుకోండి సార్ అని నాకు చాలామంది అడిగారు. ఓరానైనా ఎవరు తీసుకుంటారు ఇది అని నేను నెగ్లెక్ట్ చేశా. సో ఇప్పుడు చూడండి, 80 రూపాయలు, 85 రూపాయలు, 90 రూపాయలు, 75 రూపాయలు అని చెప్తూ ఉన్నారు. సో అందుకని రేపు సిద్రా కూడా అదే ప్రైస్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు కానీ మీరు ఒక 500, 1000 కాయిన్స్ తీసుకుని పెట్టుకుంటే సేఫ్ అనమాట. ప్రైస్ పెరిగిన తర్వాత ఏం చేయలేము. సో వీలైనంత వరకు ట్రై చేయండి. ఒక 500 కానీ, 200 కానీ, 300 కానీ కొనుక్కొని పెట్టుకోండి. కేవైసీ అయినా అవ్వకపోయినా మీ వాలెట్కి అయితే వస్తాయి అనమాట. ఏ ఇబ్బంది లేదు. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీ రిఫరల్ ద్వారా వచ్చిన టోకన్స్, మీరు క్లెయిమ్ చేసుకున్న టోకన్స్ కూడా SDAలోకి, వాలెట్లోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.